భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. పిఓజేకే అండ్ గిల్గిట్ బల్తిస్తాన్ ఈ రెండు కూడా ఇండియాలోకి వాటంతట అవే కలిసిపోతాయా అంటే పాకిస్తాన్ వాడే తీసుకొచ్చి మనకు అప్పచెప్తాడా అన్న విషయం అది 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 కల్లో కూడా ఊహించలేని సంఘటన. కానీ అది ఇప్పుడు జరుగుతుందా అని చిన్న ఆశ కలుగుతుంది. ఎలాగంటే ఈ మధ్యకాలంలో షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ సౌదీ అరేబియా వెళ్ళాడు. సౌదీ అరేబియాలో మొహమ్మద్ బిన్ సల్మాన్, ఇప్పుడు యువరాజు ఉన్నాడు కదా, MBS ఉంటాడు, ఆయనతో భేటీ అయ్యాడు. భేటీ అయిన తర్వాత వాళ్ళు ఒక తీర్మానంగా వచ్చారు ఇద్దరు కలిసి. దాన్ని బహిరంగంగా ప్రకటించారు. ఏమిటది అంటే కాశ్మీర్ ఇష్యూ ఒక బైలాటరల్ ఇష్యూ. మేమిద్దరం కూర్చుని, అంటే ఇండియా పాకిస్తాన్ కూర్చుని దాన్ని సాల్వ్ చేసుకుంటాం, అంతేగాని యునైటెడ్ నేషన్స్ తాలూకు ఇంటర్ఫిరియన్స్ మాకు అవసరం లేదు అన్నట్టుగా ఒక తీర్మానం చేశారు. దీని అర్థం ఏంటంటే వాళ్ళ అవసరాల కొద్దీ ఇప్పుడు పాకిస్తాన్ భయంకరమైన పరిస్థితిలో ఉంది కదా. సో వాళ్ళు ఫుడ్ పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు ప్రజలకి. సో ప్రజలు కూడా చాలా తీవ్రంగా మేము ఇండియాతో కలిసిపోతాం అంటున్నారు. ఈ పరిస్థితిలో బైలాటరల్ టాక్స్ అంటే మనకి ఫేవరబుల్గానే ఉంటాయి, ఇండియాకి ఫేవరబుల్గానే ఉంటుంది. సో వాళ్ళు స్వచ్ఛందంగా ప్రజలందరూ కలుస్తూ ఉంటారు. అప్పుడు పాకిస్తాన్ గవర్నమెంట్ కూడా పెద్దగా ఏం చేయలేదు. వాళ్ళకి మేబీ కొంత డబ్బు పడేస్తే మనకి ఇచ్చేసే పరిస్థితి కూడా రావచ్చు అన్న ఉద్దేశం. వాళ్ళు $1 మిలియన్ అనేసరికి వాళ్ళు చెప్పచ్చిన పరిగెడుతున్నారు ఎక్కడ పడితే అక్కడికి. ఎవడు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎలా ఉందంటే పాకిస్తాన్ పరిస్థితి, వాడికి డబ్బులు ఇచ్చే నాదుడు లేడు. వాళ్ళు అంతకుముందు టర్కీ వాళ్ళంతా ఇచ్చేవారు. వాళ్ళకే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి బాగోలేదు. టర్కీ పరిస్థితి కూడా అంత బాగోలేదు ఎకనామిక్గా. ఒక్క మొహమ్మద్ బిన్ సల్మాన్ అంటే సౌదీ అరేబియా కింగ్ మాత్రమే ఫైనాన్షియల్గా హెల్ప్ తడప అది తక్కువ చేస్తున్నాడు. సో ఆయన చెప్పినట్టు వీళ్ళు అలాగే వినాలి. MBSకి మోదీ గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉందండి. మోదీ గారిని అన్న అంటూ సంబోధిస్తాడు MBS. సో MBS మోదీ గారు చెప్పినట్టు ఉండడానికి అవకాశం ఎంతైనా ఉంది. సో MBS మధ్యవర్తిత్వంలో మనకి POJK పాకిస్తాన్ అప్పచెప్పినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఏం జరుగుతుందో మనం అతి త్వరలో చూస్తాం. ఎలక్షన్ అయిన వెంటనే POJK గురించి, తర్వాత గిల్గిట్ బల్తిస్తాన్ గురించి ప్రస్తావన రావచ్చు. అదే సమయంలో ఈ పాకిస్తాన్ వాళ్ళ ఒకసారి మొక్కలు మొదలెడితే మిగతా మొక్కలు కూడా బయటకు వస్తాయండి. అదే బలూచిస్తాన్ కదా, బలూచిస్తాన్ వాళ్ళు లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఫైటింగ్ చేస్తారు పాపం. ఆ బలూచిస్తాన్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. బలూచిస్తాన్ ఇండిపెండెంట్గానే ఉండొచ్చు, లేదంటే ఇండియాతోటి పార్షియల్ అగ్రిమెంట్ చేసుకునే ఉండొచ్చు. ఈ నేపాల్, భూటాన్ ఆ టైప్లో మన మిలిటరీ ప్రజెన్స్ అక్కడ పెట్టుకునేలాగా మనకేదో కొంత సమ్ మ్యూచువల్ బెనిఫిట్స్ ఉండేలాగా ఉండవచ్చు. అదొక సంకేతం. నెక్స్ట్ సింధ్ ప్రావిన్స్ కూడా దే ఆర్ నాట్ హ్యాపీ విత్ పాకిస్తాన్. సో చివరికి మిగిలేది పాకిస్తాన్ అనేది ఏంటంటే పంజాబ్, పాక్ తాలూకు సున్నీ పంజాబ్ ఉంది కదా, ఆ పంజాబ్ ఒక్కటే వాళ్ళకి మిగులుతుందేమో. అందుకని వాళ్ళకే వీళ్ళు ఇన్నాళ్ళు కూడా పాకిస్తాన్ అంటే సున్నీ పంజాబీలే, వాళ్ళే రూల్ చేసేవాడు. వాళ్ళు మొత్తం వనరులంతా వాళ్ళు అక్కడికి పడిపోయారు. ఆర్మీ అంతా వాళ్ళే ఉంటారు, సున్నీ పంజాబీలు ఉంటారు. సో వాళ్ళ ఆఖరికి మిగిలేది సున్నీ పంజాబ్ మాత్రమే ఏమో పాకిస్తాన్కి. ఏం జరుగుతుందో మేబీ 1 or 2 yearsలో తెలిసిపోద్దండి. నెక్స్ట్ ఇయర్ ఇస్ గోయింగ్ టు బి క్రూషియల్ ఫర్ పాకిస్తాన్. ఫ్యూచర్ ఆఫ్ పాకిస్తాన్ మళ్ళీ ఏడాది డిసైడ్ అయిపోతుంది. కాకపోతే వాళ్ళని ఇప్పటిదాకా సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళని బతకడానికి ఆక్సిజన్ ఇస్తూ వచ్చిన దేశాలు ఏంటంటే అమెరికా అండ్ యూకే. అమెరికా వాళ్ళు ఎందుకు చేశారు అంటే వాళ్ళకి ఇండియాకి కౌంటర్ కింద పెడదామని. కాకపోతే ఇప్పుడు ఎంత చేసినా వాడికి ఎంత ఇచ్చినా ఇండియాకి కౌంటర్ కింద వాడు నిలబడలేడు అని వాళ్ళకి అర్థమైపోయిన తర్వాత
వాళ్ళు ఇంకా దానికి ఆక్సిజన్ ఇవ్వరండి. తర్వాత చైనాకి కౌంటర్ కింద ఇండియాని నిలబెడదామన్న ఉద్దేశం కూడా ఇప్పుడు వాళ్ళకు ఉంది. వెస్టర్న్ కంట్రీస్కి చైనాకి అగేన్స్ట్గా ఓన్లీ ఇండియా నిలబడగలదు అని వాళ్ళ ఉద్దేశం. సో ఆ విధంగా చూసినా మనకి అడ్వాంటేజ్ ఉంది. సో పిఓజేకి మనకి అప్పచెప్పేయడానికి యుఎస్ కూడా సహకరించవచ్చు. సో పాకిస్తాన్ మొక్కలు చేసి పిఓజేకి గిల్గిట్ బల్టిస్తాన్ని మనకిచ్చి బలూచిస్తాన్ ఏమో వాళ్ళ సొంత దేశం కింద డిక్లేర్ చేసుకుని తర్వాత సింధ్ ప్రావిన్స్ మరి ఏం చేస్తారు వాళ్ళు, అదొక చిన్న ప్రావిన్స్. సింధ్ ప్రావిన్స్ చిన్నదే అయినా మంచి ఫైనాన్షియల్గా కరాచీ అక్కడ వస్తుంది. కరాచీ సో ఫైనాన్షియల్గా రిచ్. సింధీలు కొంచెం పీస్ఫుల్ లవింగ్ పీపుల్ అండి. దే ఆర్ నాట్ యాజ్ వైలెంట్ యాజ్ మిగతా ముస్లిమ్స్. సింధీలు కొంచెం తెలివైన వాళ్ళు, ఆలోచిస్తారు, ఊరికే ఉద్రేకపడిపోరు. సో వాళ్ళ బిజినెస్ మైండెడ్ పీపుల్. సో వాళ్ళకి ఇండిపెండెంట్గా ఉందామని వాళ్ళకి ఉంది. మరి చిన్న దేశం వాళ్ళని కానీ వాళ్ళని వాళ్ళు పరిపాలించుకోగలరా, వాళ్ళని పరిపాలించుకుందాం అన్నా వాళ్ళకి ఒక ఆర్మీ ఉండాలి. ఆర్మీకి మళ్ళీ పాకిస్తాన్ ఆర్మీతో యుద్ధం చేసే సత్తా ఉండాలి. అది కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ మరి ప్రాక్టికల్గా ఏం చేయాలో ఏం చేస్తారో తర్వాత మోడస్ ఆపరండి అంతా కూడా ఒకటి అంటే ఆ బ్రిడ్జ్ వచ్చినప్పుడు, రివర్ వచ్చినప్పుడు బ్రిడ్జ్ క్రాస్ చేద్దాం అన్నట్టుగా ఉంటుంది. అంటే ఆ టైంలో డిసైడ్ చేస్తారు ఏం చేయాలో. అదండి ఇప్పుడు పాకిస్తాన్ యొక్క ఉనికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అంటే ఎంత తొందరలో అంటే 1 or 2 years మ్యాక్సిమంలో పాకిస్తాన్ సంగతి తేలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జియో పొలిటికల్ సినారియో అంతా కూడా ఇండియాకి కొంచెం ఫేవరబుల్గా ఉంది. అంటే చైనాకి అగేన్స్ట్గా ఇండియాను ప్రాపప్ చేసే అవసరం ఉంది. యుఎస్కిను యూకేకి వాళ్ళ ఇండియా అవసరం చాలా ఎంతైనా ఉంది. అందుచేతే వాళ్ళు పెద్దగా ఇండియాని కెలకడానికి ట్రై చేయట్లేదు. చేస్తున్నారు, వాళ్ళ శాయశక్తిలో చేస్తున్నారు, కానీ మోదీ గారు సమర్థవంతంగా అడ్డుకుంటున్నారు. సో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ పాకిస్తాన్కి చాలా క్రూషియల్ అండి. ఒకసారి యుఎస్ సపోర్ట్ ఇవ్వడం మానేస్తే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. మొత్తం ఓవర్ నైట్ కొలాప్స్ అయిపోవడానికి అవకాశం ఎంతైనా ఉందండి. యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడే దాని పరిస్థితి చాలా చాలా గడ్డు కాలంలోనే ఉంది. ఒక పక్క ఆఫ్ఘనిస్తాను, ఒక పక్క బలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ, తర్వాత ఏమో టీటీపీ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్. వాడు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుకుని చెలగాటం ఆడేసుకుంటున్నారు, కబడ్డీ ఆడేసుకుంటున్నారు. అంటే ఈ పరిస్థితుల్లో ఎన్నాళ్ళు నిలబడుతుంది పాకిస్తాన్ అనేది చూడవలసిన విషయమే. ఎవ్రీ డే దినగండ ఉంటారు కదా, అలా ఉంది దాని పరిస్థితి. చూద్దాం ఏం జరుగుతుందో. మన ఇండియన్ ఎలక్షన్స్ అయిపోగానే సంథింగ్ క్రూషియల్ అవ్వచ్చు అని నా ఉద్దేశం. మన ఎలక్షన్స్ 7వ తారీఖు అయిపోతాయి కదా, జూన్ 7వ తారీఖు కల్లా మనం కంప్లీట్ అయిపోతాయి. ఆ తర్వాత పాకిస్తాన్ పని మన మోదీ గారు వాళ్ళు పట్టడానికి రెడీ అవుతారని సంకేతాలు చెప్తున్నాయి. అందరూ అనుకుంటున్నారు. జై శ్రీరామ్.